బులెటిన్లో ఇప్పుడు ఒక స్పెషల్ డ్రైవ్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ రెడ్ కార్పెట్ పరిచింది. 24 గంటల్లో కేంద్రంలోని 10 మంది ముఖ్యులతో ఆయన భేటీ అయ్యారు. ప్రధాని, ఉపరాష్ట్రపతి సహా కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. ఆర్థిక, జలవనరుల, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రైల్వే, టూరిజం, అటవీ శాఖల కేంద్ర మంత్రులను కలిశారు పవన్. టూరిజం మంత్రిని కలిసిన కాసేపటికే 113 కోట్లు విడుదలయ్యాయి. జల్ జీవన్ నిధులను వారంలోగా విడుదల చేయాలని సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక కోరింది. ఏపీ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పన పడుతున్నారు. ఆయన అడిగినవి కాదనకుండా చేస్తోంది కేంద్రం. పవన్ గెలుపుతో ఏపీకి మహర్దశ పట్టింది. వాటిక మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఏపీకి మహర్దశ పట్టినట్టేనా? చందు, జనసేన పార్టీ రాష్ట్రంలో కూటమితో కలిపి అధికారంలోకి రాగానే రాష్ట్ర అభివృద్ధికి చాలా పెద్దపీట పడినట్టుగానే మనం భావించవచ్చు. అంటే రాష్ట్రానికి ఒక మార్గదర్శ పట్టిందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి ఉదాహరణే గత 3 రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక 24 గంటల్లోనే 10 మంది కేంద్ర మంత్రులను కలవడం, ప్రధానమంత్రితో ఒక అరగంట పాటు సమావేశం కావడం. దీంతోనే ఈ పరిణామాలు ఎలా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఒక దిశానిర్దేశం ఎట్లా చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఆయన కంకణం కట్టుకున్నారనేది మనకు స్పష్టమవుతుంది. ఆయన కలిసిన ఏదైతే టూరిజం శాఖ మంత్రి షెకావత్ని, కేంద్ర టూరిజం శాఖ మంత్రి షెకావత్ని కలిసిన వెంటనే ఒక డిపిఆర్ ఒకటి పెండింగ్లో ఉంటే 113 కోట్ల రూపాయలు శాసకీ పథకం కింద, అంటే రాష్ట్ర క్యాపిటల్ అభివృద్ధి నిధి కింద 113 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. మరోవైపు చూసినట్లయితే ఈ డబ్బులు ఖర్చు చేసిన మరొక 70% నిధులు ఖర్చు చేసిన తర్వాత మరొక 77 కోట్ల రూపాయలు కూడా ఇదే పథకంలో రాష్ట్రానికి రానున్నాయి. దీంతో అఖండ గోదావరి, అలాగే రాష్ట్రంలో ప్రధానమైన బీచ్లు అభివృద్ధి పనులు చేపట్టడానికి ఒక డిపిఆర్ రూపొందించామని, ఆ పనులు చేపడదామని కూడా మంత్రి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధానమంత్రితో సమావేశమైన ఆ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. దానికి ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ అయింది. అయితే ఇందులో జనసేన తరపున నాగేంద్ర బాబుకి సీట్ ఇచ్చేందుకు కూడా ఒక చర్చలో కూడా ప్రధాని దగ్గర సీట్ ఇష్యూ మీద కూడా చర్చ జరిగిందని చెప్పి కూడా మొత్తం మన వార్తలు అందుతున్నాయి. దీంతో జనసేన పార్టీ అంటే 2019లోనే అసెంబ్లీలో అడుగు పెట్టినప్పటికీ ఇప్పుడు 2024లో చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి అడుగుపెట్టిన నేపథ్యంలో ఫుల్ 100% ఒక రేటు తోటి అసెంబ్లీలో అడుగుపెట్టిన పరిస్థితి. అంటే రాష్ట్రంలో 21 అసెంబ్లీ స్థానాలు, కేంద్రంలో పార్లమెంట్లో చూసినట్లయితే 2 పార్లమెంట్ స్థానాలు. ఇప్పుడు కొత్తగా రాజ్యసభ సీటు కనుక కన్ఫర్మ్ దాదాపుగా నాగేంద్ర బాబు ఖరారైంది. నాగేంద్ర బాబుకి రాజ్యసభ సీటు ఇస్తారని చెప్పి కూడా జనసేన వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే రాజ్యసభలో కూడా ఒకేసారి అడుగుపెట్టినట్టుగా, అంటే రాష్ట్రంలో అసెంబ్లీలో అలాగే ఎగువ సభ, దిగువ సభ మొత్తం 3 కూడా జనసేనకి ఇప్పుడు ఒక అత్యున్నతమైన స్థానం ఒకేసారి ఒక ప్రాంతీయ పార్టీకి లభించడం ఒక ఆరుదైన సన్నివేశంగా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 3 రోజులు ఉన్నప్పటికీ 10 కేంద్ర మంత్రుల్ని 10 మంది కేంద్ర మంత్రుల్ని కలవడం, వారి నుంచి రాష్ట్రానికి సంబంధించిన ఏవేవి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి ఇవ్వాల్సిన నిధుల గురించి స్పష్టంగా మాట్లాడడం, దానికి సంబంధించిన డిపిఆర్లని అలాగే కొన్ని ప్రతిపాదనల్ని అందించడం. ముఖ్యంగా నల్లమల్ల అడవుల్లో లభ్యమయ్యే ఏదైతే ఎర్రచందనం ఉందో అదంతా కూడా ఎక్కడ దొరికినప్పటికీ కూడా రాష్ట్రానికి చెందాలి, రాష్ట్ర ఆస్తి అని చెప్పి దాని మీద కూడా కేంద్రం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ నిన్న స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కర్ణాటక నుంచి ఈ ఎర్రచందనం ద్వారా 100 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సింది కూడా అక్కడ రాష్ట్రం అమ్ముకున్న పరిస్థితిని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఒక క్రేజీగా, అంటే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ యాత్ర అంతా కూడా ఒక క్రేజీగా నడిచింది. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రుల్ని కలవడం, ప్రధానమంత్రిని కలవడం, మొత్తం అన్ని సన్నివేశాల పరిస్థితుల్ని కూడా రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకులందరూ కూడా నిశ్చితంగా పరిశీలించిన పరిస్థితి ఉంది. అయితే
కూటమి ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత 5 నెలలు గడుస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఈ 3 రోజులే పర్యటన కొనసాగించారు. అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళడానికి ఒక రోజు ముందు అమిత్ షాని కలిసి వచ్చారు. అయితే మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే ఈయన ఎక్కడైతే పర్యటించారో పవన్ కళ్యాణ్ పర్యటించిన అన్ని ప్రాంతాల్లో కూడా విజయదుందుబి మోగించిన పరిస్థితి ఎన్డీఏ. ఆ నేపథ్యంలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా ఢిల్లీ స్థాయిలో చాలా ఒక స్థాయికి చేరుకుందని చెప్పి కూడా మనకి వార్తలు విశ్లేషణలు చూసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో మొన్న జరిగిన 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో చూసినట్లయితే లోక్సభ ఎన్నికల్లో చూసినట్లయితే అక్కడ కాంగ్రెస్ విజయదుందుబి మోగించింది. అలాంటిది 5 నెలలు తిరగకుండానే మళ్ళీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ పూర్తి స్థాయి మెజార్టీని సాధించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతైనా ఉందని చెప్పి కేంద్ర మంత్రులందరూ అభినందించడం, ఆయనకి అనేక ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఆయనకి విందుకి కూడా ప్రత్యేక ఆహ్వానించడం, ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటే కేంద్ర స్థాయిలో పవన్ కళ్యాణ్కి పెద్దపీట పడింది. ఎన్డీఏ అంతా కూడా పవన్ కళ్యాణ్ని ఒక జాతీయ నాయకునిగా కొలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన, ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కొన్న క్రేజీ ప్రస్తుతం అంటే మొన్నటి వరకు ఢిల్లీ వెళ్ళట్లేదు, ఢిల్లీలో ఎవరిని కలవట్లేదంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనే ఉన్నారేంటి అని చెప్పి ఒక ప్రచారం అయితే కూడా జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇటు అసెంబ్లీలో కావచ్చు, క్యాబినెట్లో కావచ్చు, ఇతర శాఖలో కావచ్చు, ఆయన కేటాయించిన పంచాయతీరాజ్, అటవీ శాఖ, ఇట్లా చూసినట్లయితే గ్రామీణ మంచినీటి సరఫరా, ఇలాంటి పథకాలన్నింటిలో కూడా ఆయన పూర్తి స్థాయి అధ్యయనం చేసి గ్రామీణాభివృద్ధి ఎలాగ ఉండాలన్న దాని మీద ఒక అధ్యయనం కూడా చేసి దాని అభివృద్ధి దిశగా అనేక అడుగులు వేశారు. ఒకేసారి రాష్ట్ర స్థాయిలో గ్రామ సభలు నిర్వహించడం, అలాగే ఒకేసారి అన్ని గ్రామ పంచాయతీలకి విడుదల చేయటం, అన్ని గ్రామ పంచాయతీలో కూడా పనులు చేపట్టేలాగా ఆదేశాలు ఇవ్వడం, దాదాపుగా 900 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకి ఒకేసారి విడుదల చేసిన 2 దశలుగా విడుదల చేసిన పరిస్థితి. ఈ నిధులు కూడా కేంద్రం నుంచి వెంటనే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు చూసినట్లయితే మరి కొద్ది రోజుల్లోనే అంటే పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఏదైతే జాతీయ జలజీవన్ మిషన్ ఉందో ఈ పథకంలో రాష్ట్రానికి దాదాపు 37,000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 కోట్ల రూపాయలు భరించవలసిన అవసరం ఉంది. దీంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకి కూడా మంచినీటి ఎలాగా సరఫరా చేయాలి, ఎక్కడెక్కడ పెద్ద ప్రాజెక్టులుగా మంచినీటికి సంబంధించి పెద్ద ప్రాజెక్టులు కట్టాలి, పైప్ లైన్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేయాలి, ఇలాంటి ఒక డిపిఆర్, సమగ్రమైన డిపిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఒక నిధులు విడుదలకి ఉత్తర్వులు కూడా జారీ అవుతాయని కూడా ఇప్పుడు మనకు తెలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మన జనసేన ఇక్కడ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకుందాం. చెప్పండి శ్రీని గారు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఈ సాగిన తీరు ఎలా ఉంది? మీరు మొన్నటి వరకు కూడా ఈయన ఢిల్లీకి వెళ్ళట్లేదు, ఏమి మాట్లాడట్లేదు ఏంటని ఒక ఇది ఉండేది, నిస్సత్తుగా కూడా ఉన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా జరిగిందని మేము భావిస్తున్నామండి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ, అప్పుడు ఆ పార్టీకి ఉన్నటువంటి ఎంపీలు కానీ ఏ రోజు కూడా రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మాట్లాడిన విషయాలు కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద కానీ, విభజన హామీల మీద కానీ, పార్లమెంట్ సాక్షిగా కానీ, అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లను కలిసిన సందర్భాలు కానీ, డిమాండ్ చేసిన పరిస్థితులు కానీ ఏ రోజు మనం చూసింది లేదండి. దానికి కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు కానీ, ఆర్థిక నేరాలు ఉన్నటువంటి అతను బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితులు కానీ, గట్టిగా సెంట్రల్ గవర్నమెంట్ని కానీ అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ అడిగితే అతను మెడకి ఏం చుక్కుంటుంటుంది అన్నటువంటి భయంతో ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేటువంటి ఉద్దేశం అతనికి లేదు. ఆ రకంగా ఆయన ఏ రోజు ప్రయత్నం చేసిన ప్రయత్నాలు కూడా కనబడలేదు. కానీ ఇవాళ క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి, నీతి నిజాయితీగా మారుపేరుగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి నుంచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత 5 నెలలలో ఆయన ఏదైతే శాఖలు నిర్వహిస్తున్నారో ఆ శాఖల మీద పూర్తిగా అవగాహన చేసుకుని, ఆ శాఖలకు ఏ రకమైన ఫండింగ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నాయో తెలుసుకొని ఇవాళ 3 రోజుల పర్యటనలో సుమారుగా 10 మంది కేంద్ర మంత్రులను కలవడం మాత్రమే కాకుండా, ఆయన సంబంధించినటువంటి శాఖలు మాత్రమే కాకుండా రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కలగాలో, కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలన్న దాని మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి ఒక పూర్తి దీంతో సమాచారంతో ఆయన వెళ్ళటం, మంత్రులను కలవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈయన కలిసిన తర్వాత ఇమీడియట్గా 24 గంటలకు గడవక ముందే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టు కానీ,
గండికోట ప్రాజెక్టుకి కానీ 100 కోట్లు సుమారుగా 24 గంటలు గడిచేటప్పటికి రిలీజ్ చేయడం కానీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో చూస్తూ ఉందో, ఆయన నీతి నిజాయితీలకు ఏ రకంగా గౌరవిస్తుందో అన్నది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క జనసేన పార్టీ నాయకులుగా కాకుండా ఒక సామాన్యమైనటువంటి ప్రజానికంగా కూడా మేము చాలా గర్వంగా తలెత్తుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కూటమి ద్వారా మళ్ళీ మంచి రోజులు వచ్చాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను కూడా త్వరితగతిన ఆయన పూర్తి చేయడానికి కానీ, ఇవాళ పంచాయతీరాజ్లో ఉన్నటువంటి వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో జలజీవన్ సంబంధించి గ్రామాలకి మంచినీటి సరఫరా, ప్రతి గ్రామానికి మంచినీరు అందించే విధంగా ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండింగ్ ఏదైతే ఉందో దాంట్లో సుమారుగా 2,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసి 26,000 కోట్ల సుమారుగా నిధులు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కళ్యాణ్ గారు వాళ్ళ స్పెషల్గా ప్రైమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఆ ఫండింగ్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి మాకు ఇవ్వండి, మేము ఖర్చు పెట్టి మేము డీటెయిల్గా ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా చేస్తామని చెప్పడం. అంటే ఆయనకి రాష్ట్రంలో ప్రజల పట్ల, రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల ఎంత నిబద్ధత ఉందన్నది ఇది నిదర్శనం. మేమందరూ కూడా జనసేన పార్టీ నాయకులకు చాలా గర్వించదగినటువంటి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. చందు, ఇది జనసేన పార్టీ తరఫున కూడా చాలా ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పవన్ కళ్యాణ్కి లభించిన స్వాగతం కావచ్చు, అక్కడ కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరు కావచ్చు, ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత కావచ్చు, జనసేన పార్టీలో ఒక నూతన ఉత్సాహం నెలకొంది. అయితే ఇప్పుడు త్వరలో జరగబోతున్న జనసేన రాజ్యసభలో కూడా జనసేన అడుగు పెట్టడం కూడా జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు. మరోవైపు సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఏదైతే ఇది ఉందో దానికి వారాహి తీర్మానానికి కూడా సంబంధించి ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు. దీనికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటుకు కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రికి సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనా మొత్తం మీద పవనిజం రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే దేశంలో కూడా పవనిజం మార్కు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నట్టు కనిపిస్తుంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.